సో, నిన్న బీజేపీ 3 స్థానాల్లో 3 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులని ఎంచుకోబోతుంది. 3 స్థానాల్లో బీజేపీ తన పాగా ఎగరవేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ బీజేపీలో అక్కడ గెలిస్తే మనోళ్ళు ఇక్కడ డాన్సులు, రచ్చలు, టపాసులు అవి ఇవి అని జెప్పేసి బీజేపీ పార్టీ ఆఫీస్‌లో నానా హంగామా జరిగింది. ఆ పార్టీ ఆఫీస్‌లోనే గాకుండా ఆ కార్పొరేటర్ల ఇంటి ముంగట, ఎమ్మెల్యేల ఇంటి ముంగట ఇవే సందళ్ళు రావడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న రాజాసింగ్ కూడా ఒక మంచి మాటలు మాట్లాడింది. మంచిగా అనిపించింది ఆయన మాట్లాడింది. సో, తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరేస్తాం. ఒక్క చోటు గెలిస్తే రేవంత్ గేమ్ చేంజరా. మరి అస్సాంలో ఎందుకు గెలవలేదు బండి సంజయ్? అసలు తెలంగాణలో గూడా మళ్ళీ కాషాయం జెండా ఎగరేస్తారంట. బండి సంజయ్ అంటున్నాడు. ఎట్లా ఎగరేస్తారు చెప్పండి జర? మీరెక్కడ పని జేస్తున్నారు? ఎక్కడ ఏం జేస్తున్నారు? మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొంచెమన్నా యాక్టివ్ ఉండా? కొంచెమన్నా ప్రతిపక్షానికి సంబంధించి ఆయన ఏమన్నా ప్రోగ్రామ్స్ చేస్తున్నాడా? ఎక్కడ యాక్టివ్ ఉన్నాడో ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడానికే సరిపోతది. ఇప్పుడొచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో కార్పొరేటర్ సీట్లు గెలవండి చూద్దాం. మళ్ళీ వచ్చే 2028 ఎలక్షన్‌కి సంబంధించి మీరు అధికారంలోకి వస్తారా రారా పక్కన పెడితే, ఇప్పుడొచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో మీకున్న ఏవైతే కార్పొరేట్ స్థానాలు మీకేవైతే ఉన్నాయో అవన్నా గెలవండి కనీసం. బీజేపీ పైన ఏం జరుగుతుందిప్పుడు? బీజేపీ ఒక మతతత్వ పార్టీ. బీజేపీకి సంబంధించి అది మతానికి సంబంధించిందే నడుస్తుంది. అది సెక్యులర్ వాదం గాదు. అది సెక్యులర్ వాదం గాదని మనందరికీ తెలిసింది. సో, మీకెక్కడ మైనస్ అయితుంది అంటే, మతానికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు గాబట్టే, మీరింకా గెలవలేకపోతున్నారు. సో, ఇదంతా పక్కన పెట్టాలి నిజంగా బీజేపోళ్ళు. అందుకే మీరు మైనస్ ఎందుకయితున్నారంటే దీనికే అయితున్నారు. ఎప్పుడు ఇక్కడ అది జరిగింది, అక్కడ ఇది జరిగింది. ఇది సెక్యులర్ పార్టీ. అందరిని కలుపుకోవాలి గదా మనం. మీరు బొట్టు పెట్టుకున్నోళ్ళనే కలుపుకోవతమంటే ఎట్లా మరి? గెలవరు. ఇప్పుడున్న ఇప్పుడున్న ఏదైతే కార్పొరేటర్‌కి సంబంధించి జీహెచ్ఎంసీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఉన్నాయి గూడా వీక్‌తే మీవి. మీరెక్కడ గూడా గట్టిగా పని జేస్తలేరు బీజేపీ. సో, ఇప్పుడన్నా కాపాడుకోవాలనేసనంటే మీరు అవన్నీ వదిలేసి రాజకీయ పరంగా మీరు మాట్లాడండి. అసలు ఏమేం జేషిర్రు? మీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షుడయిన తర్వాత ఏమేం కార్యక్రమాలు జేషిర్రు? ఇప్పుడు 10 తారీఖు ఆయన వస్తుండంట మోడీ. ఎల్బీ స్టేడియంకి సంబంధించి ఆయన వస్తున్నాడంటే ఎక్కడ జూసినా ఫ్లెక్సులు అవే ఉన్నాయి. సో, నరేంద్ర మోదీ ఎన్ని సార్లు వచ్చి, ఎన్ని సార్లు సభలు పెట్టా బీజేపీ మాత్రం తెలంగాణలో అధికారంలోకి రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ ఎవ్వరు సక్కగా లేరు. అధ్యక్షుడు గావచ్చు, ఇంకా వాళ్ళు వీళ్ళు గావచ్చు అసలు ఎవరు సక్కగుండారని? మీరు చేసేదంతా ఏముంటది? పార్టీ ఆఫీస్‌లో కూసోవాలి, ప్రెస్ మీట్‌లు పెట్టాలి, మాట్లాడినామా లేదా, పక్కకు జరిగినామా అంతే. మరి ఏం జరుగుతుంది? ఏం చెప్పేసి మీ దాంట్లో ఎవరైనా గట్టిగా ప్రశ్నించేటోళ్ళున్నారా? ఎవరైనా గట్టిగా అడుగుతారా? కొంచెమన్నా సిగ్గు అనిపియాలే వచ్చే ఎలక్షన్స్‌లో మేము అధికారంలోకి వస్తాం తెలంగాణలో అని జెప్పేసి. ఇప్పుడున్న సీట్లు కాపాడుకోండయ్యా మీరు. ఇప్పుడున్న జీహెచ్ఎంసీకి సంబంధించి సీట్లు కాపాడుకోండి చాలు. ఉన్న సీట్లు పీక్కోకుండా. సో, మీరు ఎంత పని జేసినా గూడా అధికారంలోకి వస్తదా లేదా అంటే మీ బీజేపీ మూడో స్థానంలో తప్ప ఇంకేడుండదు. ఎందుకంటే అంత పడిపోయింది బీజేపీ. చాలా మందుంటారు. అరే! బీజేపీలో ప్రెస్ మీట్ ఉంది. అంటే ఏముంటది రామచంద్రరావు 2 ముచ్చట్లు పెడతాడు పోతాడు తప్ప ఇంకేం ఉండదు అని జెప్పేసి. అరే! మాట్లాడుతుంటే మనకి అనిపియాలే. మసాలా తాకాలే మనకి. ఒక ప్రెస్ మీట్ పెడుతున్నామంటే దానికి ఇంట్రెస్ట్ అనిపియాలే. అరే! ఈయన ప్రెస్ మీట్ ఉందంట ఇనాలనిపిస్తుంది అనేసి అనిపియాలే. అంతే తప్ప ఏముండదాడ. పోయాలే, కూసోలే. నిద్రొస్తుంటది ఆ ప్రెస్ మీట్ వింటే. ఆ రామచంద్రరావు గావచ్చు, ఇంకెవరన్నా గావచ్చు. ఆ బీజేపీకి సంబంధించి ప్రెస్ మీట్ పోవాలంటే నిద్రొస్తది. అరే! పోతే జర ఏసీ కిందనన్నా వండుకోవచ్చు గదా! అనిపిస్తది. ఎక్కడన్నా యాక్టివ్ ఉన్నారా? అంతో ఇంతో మన ఈటెల రాజేందర్ కొంచెం యాక్టివ్ అనిపిస్తాడు. ఆయన ఆయన ఇప్పుడే గాదు యాక్టివ్. వేరే పార్టీలో ఉన్నప్పటి నుంచి గూడా ఆయన యాక్టివ్ క్యాండిడేటే గాబట్టి, అంతో ఇంతో వీళ్ళున్నారు యాక్టివ్. సో, ఏదేమైనా గూడా ఇది హాస్యాస్పదమే అనుకోవాలి. తెలంగాణలోనూ కాషాయం జెండా ఎగరేస్తామనేది మర్చిపోండిది. ఉన్న స్థానంలో ఎట్లా కాపాడుకోవాలో ఆలోచించండి ఫస్ట్ అయితే.